హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునే లెసన్ గుడిసెలు కాలిపోతున్నాయి. రచయిత బోయి భీమన్న. ఈ లెసన్ డిగ్రీ సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్. చాలా ఈజీగా ఉంటుంది లెసన్. మీరు చేయవలసింది ఏంటంటే నేను చెప్పేదాన్ని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఈ లెసన్ ఉండడమే కొంచెం ఉంటుంది, నేను దాన్ని ఇంకా షార్ట్కట్లో చెప్తున్నాను. మీరు మళ్ళీ స్కిప్ చేస్తే అస్సలు జిగ్జాగ్గా ఉంటుంది, అస్సలు అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు గుడిసెలు కాలిపోతున్నాయి, అందులోనే మీకు అర్థమై ఉంటుంది అసలు ఎవరి గుడిసెలు కాలిపోతాయి. అసలు గుడిసెలు ఎవరికి ఉంటాయి? పేదవాళ్ళకు మాత్రమే ఉంటాయి. ధనికులకు ఉంటాయా? ఉండవు కదా. పేదవాళ్ళ గుడిసెలు ఎందుకు కాలిపోతాయి ఇలా ప్రతిసారి అనే ధర్మమైన ఆగ్రహాన్ని, ఆవేదనను ఈ గుడిసెలు కాలిపోతున్నాయనే వచన కవితంలో వినిపించాడు బోయి భీమన్న. ఈ లెసన్ చెప్పుకునే కంటే ముందు మనం బోయి భీమన్న గురించి చెప్పుకుందాం. బోయి భీమన్న గారు చాలా రచనలు చేశారు. ఈయన భారత ప్రభుత్వంచే పురస్కారం కూడా అందుకున్నారు. కవి బోయి భీమన్న. జననం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదు, 19 సెప్టెంబర్ 1911లో జన్మించాడు. రచనలు: దీపసభ కావ్యం, పాలేరు, కూలిరాజు, రాగం, వాశిష్టం, బాలయోగి అనే నాటకాలు, పైరుపాట, మానవుని మరొక్క మజిలీ అనే గేయ నాటకాలు, జానపదుని జాబులు, పిల్లి శతకం మొదలైన రచనలు ముఖ్యమైనవి. భారత ప్రభుత్వ పురస్కారం. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఇప్పుడు మనం గుడిసెలు కాలిపోతున్నాయనే లెసన్ని ఈజీగా షార్ట్కట్లో చెప్పుకుందాం. తరతరాలుగా దళితుల గుడిసెల్లోనే, అంటే వారు ఉండే పాకల్లోనే బతుకుతూ ఉంటారు. పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కానీ ఎవరిని ఎదిరించలేరు. వాళ్ళకి పేదరికానికి తోడుగా ధనిక వర్గాల వారు, అగ్రవర్గాల వారు అధికారం చెలాయిస్తూ ఎన్నో విధాలుగా దళితుల్ని, అనగా మాలమాదిగలను అనగద్రొక్కుతున్నారు. ఈ విధంగా నిరంతరం దగా పడుతూ బతుకును వెళ్ళదీస్తున్న దళితుల గుడిసెలే ఏటేటా తప్పకుండా కాలిపోతూ ఉండడాన్ని ఈ కవి సూక్ష్మంగా పరిశీలించాడు. ఎందుకంటే ప్రతిసారి అదే ప్లేస్లో గుడిసెలు కాలిపోవడం, మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో కొత్తగా గుడిసెలు వేసుకోవడం, ఇలా దళితులకు మాత్రమే ఎందుకు జరుగుతుంది? వీళ్ళు మాత్రమే పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? ధనిక వర్గాల వాళ్ళకు ఎందుకు జరగడం లేదు అని ఈ కవి చాలా ఆలోచన చేసి ఆవేదనతో గుడిసెలు కాలిపోతున్నాయి అనే వచన కవితలో వినిపించాడు. దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందని, దాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఈ కవి గుడిసెలు తగలబడిపోవడం, వారు తిరిగి వాటిని అక్కడే నిర్మించుకోవడం, మరలా కాలిపోవడం అనే విషయం లాంటి పరిస్థితుల వెనక ఉన్న కుట్రా కుతంత్రాలను ఛేదించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. కాలిపోయిన గుడిసెల స్థానంలో తిరిగి గుడిసెలనే ఎందుకు వేయాలి? భవనాలు కట్టవద్దా అనే విప్లవాత్మక ప్రశ్నలతో దళితుల అభ్యున్నతి కోసం కవి వెల్లడించిన ఆవేదన అందరినీ ఆలోచనలో ముంచి వేస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర గుడిసెలు ఏటేటా కాలిపోతున్నాయంటే దానికి కారణం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అదేమిటో తెలుసుకోవాలని బోయి భీమన్న గట్టిగా ప్రయత్నం చేశాడు. అక్కడ వాళ్ళని అడిగాడు, గుడిసెలు కాలిపోతున్నాయి అంటే వాళ్ళు, ఓహో కాలిపోతున్నాయి, ఆ గుడిసెలు ఎవరివో పాపం, ఆ గుడిసెలు మాలమాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరెవరికి ఉంటాయి? అవును, గుడిసెలు మాలమాదిగలకే అయి ఉంటాయి, ఎందుకంటే పాకలు వారికే ఉంటాయి అంటే అప్పుడు కవి, లేదు, మన దేశంలో గుడిసెలు చాలా మందికి ఉంటాయి, ఇది మన దేశ ధర్మం, మనది బీద దేశం, ధనిక దేశం కాదు, కాబట్టి బీదలందరికీ గుడిసెలు ఉంటాయి. సరే, ఎందుకు గుడిసెలు ప్రతి సంవత్సరం అక్కడ తప్పకుండా ఎవరైనా ఒకసారి కాలిపోతూ ఉంటాయి
అని ప్రశ్నిస్తాడు కవి. వేసుకున్న గుడిసెలు కాలిపోయాయి కదా, మళ్ళీ అక్కడకు కాలిపోవడం కోసం కొత్తగా గుడిసెలు ఎందుకు వస్తున్నాయి? బంగ్లాలు డాబాలు రావద్దా? అక్కడికి మళ్ళీ తిరిగి గుడిసెలే రావాలా? వచ్చిన గుడిసెలు కూడా ఉండకుండా మళ్ళీ అవి కాలిపోతూనే ఉన్నాయి అని. ఈ ప్రశ్న నిజమైన ప్రశ్న. కాలిపోయిన గుడిసెల స్థానంలో తిరిగి గుడిసెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కవి ప్రశ్నిస్తాడు. ఇలా గుడిసెలు పుడుతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటే తిరిగి పుట్టుకొస్తాయి. ఇదొక విషయవలయం వంటిది అని భీమన్న కవి చెప్పాడు. గుడిసెలు కాలిపోవడం, తిరిగి నిర్మించడం, తిరిగి కాలిపోవడం వెనుక ఏదో కుతంత్రం ఉందని కవి గారి సందేశం. భీమన్న గారు ఈ విషయం గురించి ఆలోచన చేస్తారు. ఈ విషవలయం వెనుక ఎన్నాళ్ళు సాగుతుందని కవి ప్రశ్న. దీనిలోని రహస్యం ఆ గుడిసెవాసులకు తెలిసే వరకు సాగుతుందని కవిగారి సమాధానం. గుడిసెవాసులు తమ గుడిసెలను అంటించే వారిని పట్టుకునే వరకు ఇది కొనసాగుతుంది. గుడిసెల బదులు భవనాలు ప్రభుత్వం నిర్మించే వరకు ఇది సాగుతుంది. గుడిసెవాసులు తమ భవనాలే కావాలని పట్టే వరకు ఇది ఇలా సాగుతూనే ఉందని బోయి భీమన్న గారు సమాధానం ఇచ్చారు. వ్యంగ్యంగా చెప్పగల అభివ్యక్తి భీమన్న. భీమన్న కవిగారి శైలిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ లెసన్ సందేశం ఏంటంటే, పేదలకు గుడిసెల భవనాలు కట్టించాలి, అప్పుడే గుడిసెలు కాలిపోవడాన్ని నిర్మూలించగలం. అంటే బోయి భీమన్న గారు ఒక్కసారి కాలిపోయిన గుడిసె ప్లేస్లో అదే కాకుండా భవనాన్ని కట్టించాలని, ప్రభుత్వాన్ని ఎదిరించాలి అని చెప్పాడు. చాలా ఈజీగా ఉంటుందండి ఈ లెసన్. ఒక స్టోరీ లాగా రాయవచ్చు. మీకు ఈ లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.